సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది అని, ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము ప్రకటించిన సూపర్ 6 కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించాము అని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాము అని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్థాల సేకరణ కోసం ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాన్ని, ఈ ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రమూ ఏపీకి దరిదాపుల్లో లేనంత సంక్షేమాన్ని అందిస్తున్నాము అని, మొదటి తారీఖునే పేదల సేవలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటున్నానని, తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతో మంది పిల్లలు ఉన్న ఆర్థిక సాయం అందిస్తున్నాము అని, అన్నదాత సుఖీభవ కింద రైతులకు 3 విడతల్లో 20,000 ఆర్థిక సాయం అందిస్తున్నాము అని వివరించారు. అంటే ఇప్పుడు రైతాంగం కూడా టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్నారు. మైక్రో ఇరిగేషన్, బిందు సేద్యం, తుంపర్ల సేద్యం, ఇది నేనే ప్రారంభించా. దీనికోసం కేంద్రంలో కూడా రిపోర్ట్ కూడా ఇచ్చా. ఈరోజు మన రాష్ట్రం దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్నాం. దీనికి గర్వపడుతున్నాను. మామూలుగా వారసత్వంగా వచ్చే పంటలే పండిస్తే అందులో ఆదాయం లేకుండా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఈరోజు మీరు చూస్తే రాయలసీమ మొత్తం ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాం. దాంట్లో భాగంగా వినుకొండను కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. ప్రతి ఒక్కడికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, తెల్లవారి కానీ తిండి లేదు, అదే మరి ఆకలితో బాధపడుతుందనే పరిస్థితి రాకూడదని 5 రూపాయలకే ఈ రోజుట్లో మీకు భోజనం పెడుతున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఈ ఒకటే కాదు, ఆర్టీసీలో మా ఆడబిడ్డలు స్త్రీ శక్తి బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి, కళకళలాడుతున్నాయి. స్త్రీ శక్తి ఏంటో నిరూపించే పరిస్థితికి మా ఆడబిడ్డలు వచ్చారు. దీనివల్ల ఆర్థిక పరిస్థితులు మారతాయి. మీకు కూడా బయట పోయే వెసులుబాటు నిండుగా వచ్చింది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా వ్యాపారవేత్తలుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. పోయిన మార్చిలో పెట్టాను 1,00,000 మంది ఎంఎస్ఎంఈ చిన్న చిన్న ఫ్యాక్టరీస్ పెట్టుకోమని చెప్పాం. ఈ సంవత్సరం ఒక 5 లక్షల మందిని మళ్లీ ప్రమోట్ చేస్తాం. నేను పెట్టిన వ్యవస్థ డాక్రా సంఘాలు, మహిళలు ఎప్పుడు నాకు అండగా ఉన్నారు. మీకు తోడుగా అండగా మీకు ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీపం ఆ రోజు పెట్టాం. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చాం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం అనేది సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదవాళ్ళకు అండగా ఉంటాం. అందరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తాం. అంతటితో ఆపడం లేదు, మీ ఆదాయాన్ని కూడా పెంచాలనుకుంటున్నాం. పేదవాడు శాశ్వతంగా పేదవాడిగానే మిగిలిపోకూడదు. మీ ఆదాయం పెరిగి మీరు కూడా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలని ఈరోజు మీరు చూస్తే P4 కూడా తీసుకొచ్చాం. అంటే ఇప్పుడే ఆంజనేయులు గారు చెప్పారు, నేను కూడా 100 ఇళ్లు దత్తత తీసుకున్నాను మా ట్రస్ట్ ద్వారా అని చెప్పి వారు చెప్పారు. వారిని అభినందిస్తున్నా. ఆ 100 ఇళ్లు అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మీది. ఏదో ఒకరోజు బట్టలు ఇచ్చేసి అయిపోదు. అట్లా కాకుండా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ పెట్టుకుని వాళ్ళ ఇంట్లో చదువుకునే పిల్లలుంటే బాగా చదివించి వాళ్ళకుండే ఆస్తులన్నీ కూడా చిన్న చిన్న ఆస్తులుంటే ఆ ఆస్తులను కూడా ఆదాయాన్ని పెంచే మార్గాలు వారికి నేర్పించి వారు మీ కుటుంబంతో సమానంగా కాకపోయినా కుడి ఎడమగా తీసుకుపోయే బాధ్యత, ఆ 100 కుటుంబాలని ప్రయోజకులుగా చేసే బాధ్యత
శివశక్తి ఆంజనేయులు గారిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 10 లక్షల కుటుంబాలని దత్తత తీసుకున్నాం. P4 కింద 1,00,000 మంది మార్గదర్శులు పనిచేస్తున్నారు. నేను ఎక్కువ శ్రద్ధ పెడుతున్నా. అట్టడుగు నుండే 20% బంగారు కుటుంబాలు, పై నుండి 10% మార్గదర్శులు. వీళ్ళిద్దరూ కలిసి అనునిత్యం పనిచేస్తే బంగారు కుటుంబాలు మార్గదర్శులు అవుతారు. కొంతమంది పై నుండే వాళ్ళు కిందికి వస్తారు. మళ్ళా వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి ప్రభుత్వం P4 మోడల్లో అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత, మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పెను మార్పులు కూడా టెక్నాలజీలో తీసుకొస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీరందరూ ఉన్నారు. భారతదేశంలో ఎక్కడా లేదు వాట్సాప్ గవర్నెన్స్. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీ MRO ఆఫీస్ పక్కనుంటే దర్జాగా ఒక మెసేజ్ పెట్టి పని అయిందా లేదా మళ్ళా మీకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయని వాళ్ళు సెల్ పైకి ఎత్తండి, ఉంటే చూపేయండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అందరికి అవేర్నెస్ ఉందా? అందరికీ తెలుసు అనేవాళ్ళు చేలు పైకెత్తండి. నెంబర్ తగ్గుతా ఉంది. మళ్ళా నేను ఊరు తిరగాల.